హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెత గ్రంథం 10వ అధ్యాయము మరి 7వ వచనాన్ని మనం చదువుకుంటాం. సామెతలు 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరము. దైవ గ్రంథం బైబిల్ నుండి మనం చూస్తున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఆశీర్వాదకరం. ఇలారా మరి అనేక మంది నీతిమంతులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. సాధారణంగా చనిపోయేవారు ఎవరైనా ఉన్నట్లయితే చనిపోయిన వారి దగ్గర ఈ వచనాన్ని చదివి మనం ఎక్కువగా ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటాం. అయితే దేవగ్రంథం బైబిల్ చెప్తున్న మాటలు ఎంతో విలువైనవి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరం. బైబిల్లో చాలామంది నీతిమంతులు ఉన్నారు. ఇలాగా వారిలో కొంతమందిని ఈ సమయంలో జ్ఞాపకం చేద్దాం. దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అబ్రహామును మనం చూస్తున్నాం. అబ్రహాము నీతిమంతుడు ఎలా అయ్యాడు అనేది మనం ఆలోచించగలిగితే దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న వాళ్ళారా, అబ్రహాము నీతిమంతుడు. ఈనాటికి అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు నమ్మాడు, దేవుని నమ్ముడు ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. అందుకే ఈనాటికి అబ్రహామును మనం దాదాపు 4000 సంవత్సరాల నుండి దైవ గ్రంథం చదువుతున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. క్రైస్తవ సమాజాల్లో అబ్రహామును గురించి మాట్లాడకుండా ఉండేవారు లేరు. పిల్లరా, అబ్రహాము నీతిమంతుడు ఎందుకు అనంటే దేవుని మాటకు లోబడడం ద్వారా అతడు నీతిమంతుడయ్యాడు. దేవుణ్ణి నమ్ముడు ద్వారా నీతిమంతుడయ్యాడు. మన జీవితాల్లో దేవుణ్ణి నమ్మకుండా మనము నీతిమంతులు కాలేము. కాబట్టి యేసుని నమ్మిన వారు ఆయన ఉచితమైన కృప చేత నీతిమంతులుగా తీర్చబడతారు. ప్రభువైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఎలాగున నీతిమంతులుగా తీర్చబడ్డాడో ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మిన వారు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రహాము కంటే ముందుగా ఉన్న దేవుడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఆయన అబ్రహాము కంటే ముందుగా ఉన్న దేవుడని ఆయన స్పష్టముగా యోహాను సువార్త 8వ అధ్యాయం 57-58 వచనాల్లో ఆయన సెలవిచ్చారు. అబ్రహాము నీతిమంతుడు అవడానికి కారణం ఏంటంటే తన క్రియలు కూడా అలాంటివే. ఎందుకంటే క్రియల ద్వారా అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎలాంటి క్రియలు చేశాడు? నమ్ముడు ద్వారా నీతిమంతుడయ్యాడు, క్రియల ద్వారా నీతిమంతుడయ్యాడు. ఎలాగంటే ఆయన జీవితంలో 4 బలిపీఠములు కట్టాడు. అంతేకాదు 7 విసర్జనలు కలిగి ఉన్నాడు. అంటే దేవునికి అయిష్టమైనవి 7 విడిచిపెట్టాడు. 4 బలిపీఠములు కట్టాడు. అనగా తను తాను బలి చేసుకోవడం, దేవునికి అయిష్టమైనటువంటి వాటిని విడిచిపెట్టడం. ఇవి అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజున చనిపోయిన వారి దగ్గర నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని మనకు ఆశీర్వాదం అని చెప్పి ప్రతి చనిపోయిన వ్యక్తి దగ్గర ఈ వచనాన్ని చదువుతాం. కానీ ఆ చనిపోయిన వ్యక్తులు అబ్రహాము లాంటి వ్యక్తులే కాదు. అబ్రహాము అయితే దేవుని కొరకు 4 బలిపీఠములు కట్టి 7 విసర్జనలు చేశారు. ఇలారా, కాబట్టి దేవుని కొరకై దేవుణ్ణి నమ్మటం, దేవుని యొక్క వాక్యమునకు లోబడటం, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమని ఇవి అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అందుకనే అలాంటి అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాద కారణం అన్నాడు. ఎందుకని మనము కూడా విసర్జించవలసిన వాటిని విసర్జిస్తే, అలాగే దేవుని కొరకై కట్టవలసిన వాటిని కడితే తప్పకుండా మనకు కూడా ఆశీర్వాదం వస్తుంది. మనము ఆశీర్వదించబడాలి అంటే అలాంటి పనులు చేయాలి.
వారు ఏ రీతిగా దేవుడి కొరకు బ్రతికారో మనము ఆ రీతిగా బ్రతుకుడు ద్వారా ఆశీర్వాదం పొందుతాం. దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తెచ్చింది. ఆమేన్. ప్రార్థిస్తాం. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ లేని మా దేవ, నీకు స్తోత్రాలు, వందనాలు. అబ్రహాములు ఏ రీతిగా నీవు నిన్ను నమ్ముడు ద్వారా నీతిమంతుడిగా తీర్చావు, ఆ రీతిగా యేసుక్రీస్తు నందు మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా తీర్చే దేవుడు అయినందుకై స్తోత్రాలు చెల్లిస్తాం. విన్నవారు నిన్ను నమ్ముటకు, నీకు అప్పగించుకుంటూ, తద్వారా నీతిమంతులై ఆశీర్వదించబడుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా